హలో! హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేయాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్‌ని వేశాను. ఓకే. ఈ ఆనియన్స్‌ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కర్రీ చాలా మంచిది హెల్త్‌కి. అండ్ నేను ఎక్కువ క్యాప్సికమ్ కర్రీని చేస్తుంటాను ఇంట్లో. ఓకే. నెక్స్ట్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, క్యాప్సికమ్ కర్రీ డిఫరెంట్ టైప్స్‌గా చేయొచ్చండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇష్టంగా తినడానికి చాలా బావుంటుంది. నాకు ఈ టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపుని గూడా యాడ్ చేశాను. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోయే కర్రీలో క్యాప్సికమ్ కర్రీని కూడా చేర్చేయొచ్చనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కర్రీ వచ్చేసి. ఓకే. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని అంతే ఉంచేసేయండి. 10 మినిట్స్‌కి ఫుల్‌గా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కారం వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫుల్ గ్రేవీలా ఉండదు. అలానే ఫుల్ డ్రైగా ఉండదు. కలుపుకోవడానికి బావుంటుంది. కర్రీ టేస్ట్ వచ్చేసి కూడా ఆసమ్‌గా ఉంటుంది. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఓకే. క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బావుందో లుక్ కూడా వచ్చి చాలా హెల్తీ ఎన్నో విటమిన్స్ ఉన్న కర్రీ అనమాట ఇది. సో, పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.